అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలకు కూడా రావడంతో, లోక్సభకు ఎన్నికలు కూడా రావడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అయితే మారినాయి. తాజా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యూహరించబోతుంది అనే విషయాలు మనతోటి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విప్ బీర్లా ఎలయ్య గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈటల రాజేందర్ ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వ పాత్ర ఉంది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. ఇలా పత్రికలలో చూస్తున్నారు. ఒక సిఐ ర్యాంక్ అతను డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ఇలా ఎర్రంబెల్లి దయాకరావు అనే మంత్రి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహించి ప్రతిపక్షాల ఫోన్లు, వాళ్ళ సొంత ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసే చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, బీజేపీ పార్టీది. గతంలో కేంద్రంలో బీజేపీ అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది. మీరు ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారిని ఎన్ని టార్చర్ పెట్టినా మేము ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ చరిత్ర వాళ్ళకుంది. వాళ్ళ అలవాట్లు మళ్ళీ ఏదో ఫోన్ ట్యాపింగ్. ఇలా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో 18 నుంచి 20 గంటలు ప్రజలతోటి, మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి ప్రగతి భవన్లో ఇలా సెక్రటరియట్లో ఉండి ప్రజాపాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి ప్రజల నుంచి సమాచారం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసే చరిత్ర బీజేపీకి, బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈటల రాజేందర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎంబడే ఇలా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకొని 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 100% అమలు చేసి ప్రజలను మందలను పొందున్నాం. కాబట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇలా మల్కాజ్గిరిలో గెలవలేని తెలిసిపోయి ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని దూషించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పొగిడితే రేపు అక్కడ డమ్మీ క్యాండిడేట్ పెడతాడు మల్కాజ్గిరిలో, నేను గెలవచ్చు అనే ఒక ప్లాన్ తోటి ఇలా రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ కంచుకోట. మల్కాజ్గిరిలో ఏ కార్యకర్తను పెట్టినా భారీ మెజార్టీతో గెలవబోతారు. ఈటల రాజేంద్ర గారు ఇట్లాంటి చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలి. ఒక బీసీ బిడ్డగా నేను బీసీ ముఖ్యమంత్రి అని గతంలో చెప్పుకునే స్థాయి నుంచి ఇలా నువ్వు నీ సొంత స్థానంలో గెలవలేక మల్కాజ్గిరి వచ్చి సెంటిమెంట్ను తగిలించి ఇలా మళ్ళీ ఒక సెంటిమెంట్తో గెలవాలని చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు తెలివికలు, ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు ఇంకా తెలివికలు కాబట్టి ఆడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. కార్పొరేషన్ పదవులకు సంబంధించి బీసీలకు సమున్నత న్యాయం కల్పించలేదు అనేటటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని మీద ఏమంటారు? మరి గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అన్ని కులాలకు అన్నిటికీ సంస్థ స్థానం కల్పించిండు. ఒక బీసీ బిడ్డగా నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి కూడా ఒక విప్గా చేసిండు. బీసీలకు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూడరు. ఇప్పుడు కొన్ని వేసిన ఒక 50% వేసిన, ఇంకా 50%లో బీసీలకు పార్టీకి 10 సంవత్సరాలు జెండా మోసి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన న్యాయం జరుగుతుంది. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీసీల పక్షపాతిగా, బీసీల కోసమే కష్టపడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు బీసీలకు ఖచ్చితంగా సంస్థ స్థానం ఇస్తారు. రేపు వచ్చే కార్పొరేషన్లో బీసీలకు పెద్దపీట ఇస్తారు. గతంలో కేసీఆర్ చేసిన పొరపాటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకుంటున్నారని చెప్పేసి బయట పబ్లిక్ టాక్ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పబ్లిక్లో టాక్ ఏం లేదు. గతంలో కేసీఆర్ 100 కోట్లు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి, కేసులకు గురి చేసి ఎమ్మెల్యేలకు గుంజుకున్నారు తప్ప ఇప్పుడు ప్రజాపాలన చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మా మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి, ప్రజలతోటి ఎంత మమేకమై ఉంటుండో దాన్ని చూసి ఆ గడిల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా నియోజకవర్గాల అభివృద్ధి అయితే అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఇటు వస్తున్నారు తప్ప ఎవరిని కూడా ప్రలోభ పెట్టేది లేదు. ఎవరు కూడా అంత అవసరం లేదు. మాకు పూర్తి మెజార్టీ ఉంది. ఇలా తెలంగాణ ప్రజల విశ్వాసంతో గెలిచిన పార్టీ, తెలంగాణ ప్రజల నమ్మకంతో గెలిచిన పార్టీ కాబట్టి మా ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది. ఎవరినో కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ గడిల పాలన నుంచి విముక్తి పొంది ప్రజాపాలనకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరుతున్నారు. చివరగా గతంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకే, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు మీ పార్టీలో టికెట్కి అభ్యర్థికి లేరా? అట్లేం లేదు. ఒక్కొక్క సీటుకు 4-5 మాదాన్నే పోటీ పడుతున్నారు. కేంద్రంలో కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో, సోనియా గాంధీ ఆశీస్సులతోటి కేంద్రంలో అధికారం వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఇలా కొంతమంది అక్కడ ఈమడలేక ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు వివరిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాస్వామ్యం విరిజిల్లుతుంది, ప్రజా పాలన జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా
ప్రతి పార్లమెంట్లో 4-5 పోటీలు ఉన్నారు. కాకపోతే కొంత కులైపేషన్గా అక్కడ పరిస్థితుల వల్ల 1-2 చోట్ల అట్లనే అవకాశం ఇస్తుంది తప్ప పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ప్రభుత్వ బీర్లా ఎలయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ జాఫర్తో నరేష్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.